హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము నిన్నటి క్లాస్లో మెటీరియల్లో అడ్జెక్టివ్స్ ఫిల్ చేసుకున్నాం కదా పిల్లలు. సో ఈరోజు చూడనా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 7లో లిజన్ అండ్ అండర్స్టాండ్ ఏంటన్నా లిజన్ అండ్ అండర్స్టాండ్ చూద్దాం రండి పిల్లలు. ఇందులో ద టీచర్ విల్ స్పీక్ అవుట్ సమ్ టచింగ్ వర్డ్స్ వన్ బై వన్. లిసన్ టు ఈచ్ వర్డ్ అండ్ రైట్ ద ఫీలింగ్ యూ గెట్ వెన్ యూ టచ్ ఇట్. సో చూడండి బ్రిక్ చూడండి, కోల్డ్, సాఫ్ట్, స్మూత్, రఫ్, హాట్, హార్డ్. కోల్డ్ చల్లగా ఉండటము, సాఫ్ట్ మెత్తగా, స్మూత్ అంటే శుతి మెత్తంగా, రఫ్ అంటే గరుగ్గా, హాట్ అంటే వేడిగా, హార్డ్ అంటే గట్టిగా ఉండటము. సో చూడన్నా ఫస్ట్ వన్ ఏంటి, బ్రిక్. బ్రిక్ అనేది ఎలా ఉంటుందన్నా హార్డ్గా ఉంటుంది కదా పట్టుకుంటే. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం రాయాలి అంటే హార్డ్ బ్రిక్. నెక్స్ట్ డోర్ మ్యాట్. డోర్ మ్యాట్ ఎలా ఉంటుంది, మన కాళ్ళకున్న దిమ్ము రావటానికి అది రఫ్గా ఉంటుంది కదా, రఫ్ డోర్ మ్యాట్ గరుగుగా ఉండటము. నెక్స్ట్ పిల్లో. పిల్లో ఎలా ఉంటుందన్నా స్మూత్గా, ఎలా ఉంటుంది మనకి చాలా స్మూత్గా ఉంటుంది కదా నాన్న. సో స్మూత్, సాఫ్ట్ ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా, సాఫ్ట్ పిల్లో. టీ అనేది ఎలా ఉంటుంది నాన్న, హాట్గా వేడిగా ఉంటుంది టీ అనేది. నెక్స్ట్ ఫెదర్. ఫెదర్ అనేది ఎలా ఉంటుందన్న మనకి, ఫెదర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్ అనేది ఎలా ఉంటుంది, చల్లగా కోల్డ్గా ఉంటుంది కదా పిల్లలు. సో ఒకసారి వీటిని అన్నిటినీ చూసి ఇక్కడ రాయండి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ పేజ్ టర్న్ చేసుకుంటే వర్డ్ పవర్. ప్రొనౌన్స్ ద డిఫికల్ట్ వర్డ్స్ అగైన్ అండ్ అగైన్ సో దట్ యూ కెన్ స్పీక్ out more and more words correctly. First one, lovely, Lovely, lovely. Windows, Windows, windows. Brown, Brown, brown. Family, Family, family. Rainbow, Rainbow, rainbow. Brown, Brown, brown. Beautifully, Beautifully, beautifully. Garden, Garden, garden. Crown, Crown, crown. Younger, younger. Grandparents, Grandparents, grandparents. Sweet, Sweet, sweet. Sister, Sister, sister. సో ఒకసారి మీరు ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా క్లియర్గా చదివి మీ నోట్స్లో నీట్గా రాయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏం చేయాలి, నాకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రావాలి. అదేవిధంగా ఏం చేయాలి అంటే స్పెల్లింగ్స్ ఇన్ కేస్ ఎవరికైనా మాకు చదవటం రావట్లేదు అంటే మీరు ఒకసారి నోట్స్లో రాసినా ప్రాబ్లం లేదు నాన్న. సో మీరు ఈ వర్డ్స్ చదివి ఆ అడ్జెక్టివ్స్ కంప్లీట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.